హలో ఫుడీస్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్పీ వ్లాగ్స్. ఈరోజు నేను టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చేస్తున్నా అండి. ఇది అన్నంలోకి, సాంబార్లోకి, రసంలోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అదేనండి పొటాటో ఫ్రై. ఆలు ఫ్రైని నేను 1 కేజీ పొటాటోస్ తీసుకొని ఇంట్లో ఉండే సామాన్లతోనే ఎలా చేసుకోవాలో అతి టేస్టీగా అతి కొద్ది టైంలోనే మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ముందుగా పొటాటోస్ని కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వంట మొదలు పెట్టేసుకుందామా? ఓకే. ఈ ఆలు ఫ్రై ఎంత సింపుల్గా ఉంటుంది అంటే పప్పులోకి తోడుగా భలేగా ఉంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఈవెన్ పండుగలకి కూడా చేసుకోవచ్చు. బికాస్ ఇట్ హ్యాస్ నో ఆనియన్, నో గార్లిక్. ఈ సింపుల్ రెసిపీని అద్భుతంగా మార్చేసేది ఒకటే, అదేనండి ఎవరెస్ట్ చికెన్ మసాలా. ముందుగా పాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత పొటాటోస్ని వేసుకొని దానిలో సన్నగా చీల్చిన గ్రీన్ చిల్లీస్ని వేసి వేయించుకోవాలి. అవి బాగా మగ్గిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని నెమ్మదిగా పొటాటోస్ని టాస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 7 to 8 మినిట్స్ వేపుకోండి. ఆ తరువాత అడుగంటుతున్న పొటాటోస్ని గీరి తీయండి. అడుగంటిన ఆలు రుచి చాలా బాగుంటుంది. అదైతే నాకు చాలా ఇష్టమండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ తర్వాత 5 to 6 మినిట్స్ వేగనివ్వండి. అప్పుడు ఆలు పైన లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసి 2 నిమిషాల పాటు వేపుకోండి. కారం కానీ ముందే వేస్తే మాడిపోతుంది. ఆలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక కారం వేసుకోవాలి. ఆఖరిగా ఈ రెసిపీని రుచిని అమాంతంగా పెంచేసేటువంటి ఒక మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా. అది 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత ఉంటే కొంచెం కొత్తిమీర, అది ఆప్షనల్. నేనైతే వేయలేదు. వేయకపోయినా రుచి ఏమాత్రం తగ్గదు. తర్వాత 2 to 3 మినిట్స్ ఉంచి దింపేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్, సూపర్ అండ్ టేస్టీ ఆలు ఫ్రై రెసిపీ తయారు. ఇది లంచ్ బాక్స్లోకి క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. కిడ్స్కి కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రుచి అంత బాగుంటుంది కాబట్టి. ట్రై చేస్తారా? అయితే చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఎస్పీ వ్లాగ్స్. ఇంకా చాలా పొటాటో రెసిపీస్ అండ్ ఎపిసోడ్స్ మీకోసం చేస్తాను. స్టే ట్యూన్.